అందరికీ నమస్కారం. మరి 15వ రోజు పారాయణం పురాణం. ఈ పురాణం చెప్పుకునే ముందు అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంతో ఆ పారాయణంలోకి మనం వెళ్దాం. హ్రీంకారాసన గర్భితాం నలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశ మంకుశధరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మాతాపితృ సమం దైవం న దైవం పితృమర్చయేతు సర్వతీర్థ ఫలం జ్ఞేయం మాతృవందనతాం సదా. మాతాపితృభ్యో నమః. నైమిషారణ్యంలోని మునులందరూ కూడా ఒక చోట గుమికూడి ఉన్నవారై, అలా యొక్క మునులందరూ కూడా సూత మహర్షి యొక్క ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు. ధాత్రి వృక్ష సంయుతమైనటువంటి చక్కటి ప్రదేశాన్ని చేరారు. ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైనటువంటి శ్రీహరి ప్రతిమను ఏర్పరచుకున్నారు. ఉసిరికాయలతో హరిని పూజించారు. అనంతరం గోవిందనామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు. తదనంతరం విధులను అన్నింటినీ నిర్వహించుకొని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్నవారి తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు. అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు. ప్రాణ ప్రతిష్ఠాదుల్ని చేశారు. ఓం శ్రీ తులసీధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి దీపారాధనలను చేశారు. ధ్యాన ఆవాహన ఆసన అర్ఘ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూపదీప నైవేద్యాదులు కూడా పుష్పహారాలంకరణ నమస్కారాలనేటువంటి షోడశోపచార పూజలతోనూ పూజించారు. విష్ణువుకు ఎదురుగా చిలువలు వలువలు లేని మంచి కలశ స్తంభాన్ని నాటి దాని మీద శాలి వ్రీహి ధాన్య తిలాదులను ఉంచి ఆపైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు. అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకున్నటువంటి స్కాంద పురాణ అంతర్గత విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్య సంచయ కథాస్వరూపాలైన తత్వ నిష్ఠోపాఖ్యానము, శత్రుజిచ్చరితము, వనభోజన మహిమ, దేవదత్తోపాఖ్యానము, అజామిళ ఉపాఖ్యానము, మందరోపాఖ్యానము, శృత కీర్త్యుపాఖ్యానము, అంబరీషోపాఖ్యానము మొదలైనటువంటి వానిని పునఃపునః మననం చేసుకుంటూ ఉన్నారు. తదుపరిని మునులందరూ కూడా ప్రవచించబడేటువంటి యొక్క యజ్ఞ యాగాది దర్శనార్థము, సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిషారణ్య సమాగతులైనటువంటి సద్బ్రాహ్మణులకు ఉసిరికలను, కార్తీక దీపాలను, దక్షిణ తాంబూలాలతో సహా సమర్పించారు. ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ సంకీర్తనలతోటి నృత్య గానాద్యుపచార సమర్పణలతోటి గడిపిన వారై భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు. ఈ విధంగా శౌనకాది మూన ప్రవరులు ఆనందముతో ఉండి సత్కీర్తనలు చేసుకుంటూ భజనాది కీర్తనలు కూడా చేసుకుంటూ ఆనందంతో ఉండసాగారు. ఏవం శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యమునందు 15వ యొక్క రోజు పారాయణం మనం సమాప్తం చేసుకున్నాం. పౌర్ణమి రోజున ఈ యొక్క కథని విన్నా కానీ ఎటువంటి పుణ్యం లభిస్తుందంటే 100 గోదానాలు చేసినటువంటి ఒక పుణ్యం మనకు లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున ఉదయం నుంచి తెల్లవారుజామున లేచి ఇంట్లో దేవతార్చన దీపాలంకరణ చేసుకొని సాయంత్రం వరకు ఉపవసించి విష్ణువాలయంలో కానీ శివాలయంలో కానీ దీపాలంకరణ చేసి విష్ణు పురాణాన్ని శివపురాణాన్ని కూడా వినుకుంటూ ఈ యొక్క పారాయణాన్ని విని స్వామివారికి కొద్దిగా బెల్లం, చక్కెర లేదా అరటి పండ్లు లేదా ఖర్జూర పండ్లు లేకుంటే మహానైవేద్యం పాయసం కానీ కీరా కానీ ఏదైనా స్వామికి నైవేద్యం సమర్పించేసి ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి యొక్క చెడు సమస్యలు ఉన్నా కానీ తొలగిపోతాయి. ఆ రోజు చేసుకున్నటువంటి యొక్క పాపాలు సాయంత్రం దీపారాధనతోటి తొలగిపోతాయి. ఇటువంటి యొక్క మహాత్మ్యం కలిగినటువంటి పురాణాన్ని విన్నందున మంచి ఫలితాలు కలిగి స్వర్గమున సుఖ సంతోషాలు అనుభవించేటువంటి యోగం అనేది కలుగుతుంది. మరి కాబట్టి చక్కగా అందరూ కూడా 15వ రోజు పారాయణాన్ని మరి చక్కగా వింటూ ఉన్నారు కాబట్టి
మరిన్ని కూడా కార్తీక మాస పురాణ పారాయణాలు మరి వచ్చేటువంటి వీడియోలో మనం తెలుసుకుందాం. మరి అంతవరకు సర్వే జనాః సుఖినో భవంతు.